మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్యాప్తుపై వివేకా కుమార్తె సునీత లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో కొన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగించొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు అవసరం లేదంటూ హత్య కేసు నిందితుల చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసులో A7 గా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి A2 గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ల ఫోన్ సంభాషణపై దర్యాప్తు నిర్వహించి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలంటూ సిబిఐకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ అర్జున్ రెడ్డి ఎవరో కాదు, జగన్ భార్య భారతి మేనలుడు. అదే ఇప్పుడిక్కడ సమస్య. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన జగన్ కు చెప్పి ఉండొచ్చని సిబిఐ సందేహం వ్యక్తం చేసి వదిలేసింది. జగన్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరగలేదన్నారు సునీత. మాజీ ఐఏఎస్ అజేయ కల్లం తన వాంగ్మూలంలో 5 గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని, భారతీయ మనిషిని పంపడంతో జగన్ లోపలికి వెళ్లారని, తిరిగి వచ్చాక వివేకా చనిపోయినట్లు చెప్పారని వెల్లడించారు. భారతికి సమాచారం ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు కొనసాగించలేదన్నారు సునీత. సునీల్ యాదవ్ సిడిఆర్ ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్లు తేలుతోందన్నారు. భరత్ యాదవ్ పాత్రతో పాటు దస్తగిరితో ఆర్థిక వ్యవహారాలున్న న్యాయవాది ఓబుళారెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగించలేదన్నారు సునీత. హత్య జరిగిన రోజు తర్వాత అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ల మధ్య జరిగిన సంభాషణలపై దర్యాప్తు జరగాలన్నారు సునీత. 2019 మార్చిన అవినాష్ రెడ్డి ఎక్కడున్నారో ఆరా తీయాలన్నారు. వివేక హత్య విషయంలో ఆయన పిఏ కృష్ణారెడ్డి పాత్ర పైన సందేహాలున్నాయన్నారు. ఇక వాటిపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు సునీత. సంఘటనా స్థలంలో కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. సాక్ష్యాల చెరిపివేతలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయలేదన్నారు. నేరాన్ని అంగీకరిస్తే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నారని గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని, ఈ విషయాలన్నిటిపై దర్యాప్తు చేయాలని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు.